వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, 1926 సంవత్సరంలో ద సైకాలజీ ఆఫ్ కోచింగ్ మరియు 1928 సంవత్సరంలో ద సైకాలజీ ఆఫ్ అథ్లెటిక్స్ అనే పుస్తకాలను రచించింది ఎవరు? ఆప్షన్ 1 డానీ లేండర్, ఆప్షన్ 2 కేఎం బర్న్, ఆప్షన్ 3 కార్ల్ డైమెచ్, ఆప్షన్ 4 కే గ్రిఫిత్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 కే గ్రిఫిత్. మరో ప్రశ్న, గెస్టాల్ అనే పదానికి అర్థం సమగ్ర ఆకృతి అయితే గెస్టాల్ అనేది ఏ భాషా పదము? ఇది 2008 డిఎస్సి క్వశ్చన్. ఆప్షన్ 1 గ్రీకు పదము, ఆప్షన్ 2 లాటిన్ పదము, ఆప్షన్ 3 జర్మన్ పదము, ఆప్షన్ 4 ఆంగ్ల పదము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 జర్మన్ పదము. మరో ప్రశ్న, మిగులు శక్తి సిద్ధాంతం లేదా అధిక శక్తి ఉపయోగ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు స్పెన్సర్ అండ్ షిల్లర్. వీరు ఏ దేశస్థులు? ఇది డిఎస్సి 2018 పీడీ క్వశ్చన్. ఆప్షన్ 1 అమెరికా ఇంగ్లాండ్, ఆప్షన్ 2 జర్మనీ జపాన్, ఆప్షన్ 3 ఇంగ్లాండ్ జర్మనీ, ఆప్షన్ 4 జపాన్ రష్యా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఇంగ్లాండ్ జర్మనీ. మరో ప్రశ్న, క్రింది వాటిలో విస్తృతమైన చర్య ఏదో తెలియజేయండి. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 అభివృద్ధి, ఆప్షన్ 3 స్మృతి, ఆప్షన్ 4 ప్రజ్ఞ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 అభివృద్ధి. మరో ప్రశ్న, మీ మనస్సుకు శిక్షనివ్వండి, మీ శరీరం అనుసరిస్తుంది అనే వాక్యాన్ని తెలిపిన వారెవ్వరు? ఆప్షన్ 1 హెర్బర్ట్ స్పెన్సర్, ఆప్షన్ 2 జాన్ లాక్, ఆప్షన్ 3 రాబర్ట్ జోన్స్, ఆప్షన్ 4 బోరింగ్ లాంగ్ఫీల్డ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 రాబర్ట్ జోన్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా వీడియోలు భవిష్యత్తులో మీ విజయానికి సహాయపడతాయని ఆశిస్తున్నాము.